Hi, welcome to Markets at 12 noon. Details look at last half an hour back to markets are still positive strength and low trade out chusnamo Nifty 53 points positive 11,138 with the trade out Sensex 143 points positive 36,861 with the trade out vasthundi and Bank Nifty vishayaniki vaste 61 points positive 27,070 with the present trading ni konasagistundi ika mid and small cap stocks vishayaniki vachinatite mid cap based stocks lo outperforming trend anedi increase avutunnadam మనం చూస్తున్నాం ప్రెజెంట్ అడ్వాన్సెస్ 1359 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 311 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి కానీ నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజర్స్ లోకి వెళ్ళినట్లయితే ఐడియా సెల్యులర్ 12%, గ్రాసిమ్ 7.27%, అల్ట్రాటెక్ సిమెంట్ 4.87%, హిందాల్కో 4.5% అండ్ వేదాంత 2.86% వరకు పాజిటివ్ వేస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి టాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్లయితే నిఫ్టీకి బజాజ్ ఫైనాన్స్ 1.5%, బజాజ్ ఫిన్సర్వ్ నియర్లీ 1%, సిప్లా 0.88%, కోటక్ మహీంద్రా 0.83% అండ్ విప్రో 0.83% వరకు నెగటివ్ వేస్ లో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి కమోడిటీస్ కనుక చూసినట్లయితే గోల్డ్ 0.36% నెగటివ్ వేస్ లో 29,763 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ అరౌండ్ 0.20% నెగటివ్ వేస్ లో 38,208 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.13% నెగటివ్ వేస్ లో 4,684 వద్ద ట్రేడ్ అవుతుండగా నేచురల్ గ్యాస్ అరౌండ్ 0.48% నెగటివ్ గా 187 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ ని కొనసాగించడం చూస్తున్నాము ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే ఇమామి 2.35%, సిజీ కన్స్యూమర్ 1.84%, అపోలో హాస్పిటల్స్ అరౌండ్ 1%, గ్రో ఫైనాన్స్ అండ్ మ్యారికో 0.5% పైగానే డౌన్ సైడ్ వేస్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేయడం చూస్తున్నాము ఇక స్మాల్ క్యాప్ లూజర్స్ లోకి వెళ్ళినట్టయితే డిఎఫ్ఎం ఫుడ్స్ 7%, హెచ్ఈజీ 3.36%, గ్రాఫైట్ ఇండియా నియర్లీ 3% అండ్ ప్రభాత్ డైరీ 2.5%, లిబర్టీ ఇష్యూస్ 2% పైగానే నెగిటివ్ ధోరణితో ప్రెసెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి ఇక ఓవరాల్ గా మ్యూచువల్ మార్కెట్స్ పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కి ఆన్సర్ చేసేందుకు ప్రెసెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు సో దట్ శేషు గారు మీ డౌట్స్ కి ఆన్సర్ చేస్తారు అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు హై శేషు గారు ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉండడం అనేది చూస్తున్నాము లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో స్టిల్ ఇంకా ఒక స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కూడా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే గ్లోబల్ క్యూస్ కూడా స్ట్రాంగ్గా మూవ్ అవుతుండడం మన మార్కెట్స్ కూడా ఒక అప్ ట్రెండ్లోనే ట్రేడ్ అవ్వడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ ఈ మార్నింగ్ నుంచి ఈ మెసేషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ వింటారు చూడండి ఈరోజు మార్కెట్లో చాలా స్ట్రాంగ్ మనకి ఓపెనింగ్ మనకి ఫ్లాట్గా ఉన్నా కూడా ఇప్పుడు డే అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ కావడం చూస్తున్నామండి మరీ ముఖ్యంగా స్టాక్స్ కొన్ని స్టాక్స్ ఈరోజు ఓపెనింగ్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిన లైక్ ఏసీసీ లాంటి స్టాక్ ఈరోజు 12% దాకా పెరగడం చూసాము రిజల్ట్ తర్వాత ఈ విధంగా ఏదో ఒక ఇండివిజువల్ స్టాక్ చాలా స్ట్రెంగ్త్ కావడం వల్ల నిఫ్టీ మరి బాగా చాలా స్ట్రాంగ్ అయిపోయింది మరోవైపు బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పార్టిసిపేషన్ లేదు 40-50 పాయింట్స్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది అయితే అదర్ స్టాక్స్ అన్నీ కూడా లైక్ ఎల్ఎన్టీ ఇలాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి ఏషియన్ పెయింట్స్ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది వీటి కారణంగా ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ మనకి డే హైస్ దగ్గర ప్రస్తుతానికి 149 ప్రస్తుతము 152 డే హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా మంచి బయింగ్ యాక్షన్ అనేది కనపడుతుంది బయింగ్ చెప్పాలంటే దాదాపు అన్ని స్టాక్స్ కూడా అంటే వీక్ ఉన్న స్టాక్ కూడా బాగా స్ట్రాంగ్గా అయిపోవడం ఇన్ని రోజులు మనం చూసాం మెటల్స్ చాలా వీక్ ఉన్నాయి అవి కూడా ఈరోజు షార్ట్ కవరింగ్ వచ్చింది నిన్నటి రోజు కూడా చాలా స్టాక్స్లో షార్ట్ కవరింగ్ వచ్చింది ఇండస్ట్రీస్ పరంగా ఎటువంటి మనకి డౌన్ ట్రెండ్ అనేది లేదు ఈవెన్ మిడ్ క్యాప్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా మిడ్ క్యాప్లో కూడా మనకి ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాము ఓవరాల్గా టాప్ గెయినర్లు కానీ చూసుకుంటే ఈరోజు ఎక్కువ సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఇండెక్స్లో టాప్ గెయినర్స్ ఉన్నాయి ఏసీసీ అంబుజా తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ ఇవి తర్వాత లూజర్స్ విషయానికి వస్తే కోటక్ బ్యాంక్ టెక్ మహీంద్రా సిప్లా లాంటివి ఈరోజు లూజర్ సైడ్ ఉన్నాయి ఆ తర్వాత మిడ్ క్యాప్లో కానీ చూసుకుంటే మనకి ఈరోజు కొంచెం రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో బాగా అప్ ట్రెండ్ అనేది ఈరోజు కనపడింది కాబట్టి ఓవరాల్గా మార్కెట్స్ ఒక ఈ నెక్స్ట్ రేపు ఎల్లుండిలో కూడా పెద్దగా ఒక డిప్ రావచ్చేమో కానీ పెద్దగా మార్కెట్స్ పడతాయితే నేను అనుకోవట్లేదండి
ఒక శశి గారు ఇక మీరన్నట్టు నిజంగానే చూసుకున్నట్లయితే కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్ సిమెంట్ స్పేస్లో కనుక చూస్తున్నట్లయితే హ్యూజ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక టెక్నికల్ స్ట్రెంత్ కనబరుస్తూ ఒక ర్యాలీ అనేది చూస్తున్న ఏసీసీ ఈరోజు చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో మూవడం చూస్తున్నాము. నియర్లీ ఒక 12% పైగానే ఈ స్టాక్ అప్ సైడ్ ధోరణిలో మూవ్ అవుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం అంబుజా ఒక 9% వరకు, అల్ట్రాటెక్ సిమెంట్ 4% పైగానే అప్ సైడ్ ధోరణిలో మూవడం చూస్తున్నాము. ఓవరాల్గా సిమెంట్ ప్యాక్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఒక ర్యాలీలోనే ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ఇంకా కూడా చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుండి కూడా ఈ స్టాక్స్ అన్ని లైక్ అంబుజా కావచ్చు, ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ నుండి కూడా ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అండ్ ఇప్పుడు ఏదైతే సిమెంట్ స్పేస్లో ర్యాలీ అనేది చూస్తున్నామో ఇది ఇంకా ఫర్దర్గా కొనసాగొచ్చు అంటారా? అంటే స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు అండి. ఓవరాల్గా సిమెంట్ మనకి ఏసీసీ మీద నేను పాజిటివ్గా ఉన్నాను బాగా, ఎందుకంటే ఇది బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి. గత కొన్నేళ్లుగా పెద్దగా పెరగని స్టాక్ ఇది. కాబట్టి ఏసీసీలో ఎవరి డిప్లో నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈవెన్ 1280, 1300 ఆ లెవెల్లో కూడా దీన్ని చాలా స్ట్రాంగ్ రికమెండ్ చేశాము. ఇప్పుడు 1460 ఆ లెవెల్లో ఉంది. కరెక్షన్స్లో ఏసీసీని ఒక ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది ట్రెండ్ అంటే ఒక కొన్ని నెలలకి మనకి ఒక 1850 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే మిగతా అదర్ కంపెనీస్లో వచ్చిన ర్యాలీ అనేది, ఈరోజు వచ్చిన ర్యాలీ అనేది వాటి రిజల్ట్ని బట్టి ఉంటుంది. ఓవరాల్గా సిమెంట్ ప్యాక్ అనేది కంటిన్యూ, ఈ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందని అయితే అనుకోలేం. బట్ పెద్దగా పడుతుందని కూడా లేదు, కన్సాలేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిఫ్టీ గెయినర్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మెటల్స్కి చెందిన హిందాల్కో కావచ్చు, వేదాంత లాంటి స్టాక్స్ అప్ ట్రెండ్లో మూవడం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత సైడ్ వెస్ట్ కంటిన్యూస్ కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అయిన ఓవరాల్గా మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు కనుక చూసినట్టయితే మీరన్నట్టు ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా హిందాల్కో అండ్ వేదాంత విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్గా ఈ టూ స్టాక్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కొంతవరకు కంటిన్యూస్ డౌన్ సైడ్ ధోరణిలోనే మూవడం చూసాము. అండ్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి ర్యాలీ అనేది ఇందులో కనిపిస్తుంది. సో ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే మెటల్స్లో ఇప్పుడు ఏదైతే ర్యాలీ అనేది చూస్తున్నామో ఇది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు మెటల్స్లో ఇప్పుడు వచ్చిన ర్యాలీ అనేది సస్టైన్డ్ ఈరోజు అంటే నెక్స్ట్ 3 డేస్కి మాత్రం పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు అండి. ఈరోజు వచ్చిన హైస్ అనేది దగ్గర ఆగొచ్చు, అంతకుమించి పెద్దగా పెరగకపోవచ్చు అండి. మరి ముఖ్యంగా వేదాంత అండ్ టాటా స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతకి 220 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. టాటా స్టీల్ 520 రెసిస్టెన్స్ అనేది దాన్ని దాటింది, కానీ 528, 532 దగ్గర టాటా స్టీల్ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు స్టాక్స్ని సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తానండి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు సుబ్బారెడ్డి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సుబ్బారెడ్డి గారు, చెప్పండి. ఓకే, డిఎల్ఎఫ్ బాగా వీక్ ఉన్న స్టాక్ మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్ అయిందండి. ఇప్పుడు ఈరోజు మనకి మార్కెట్లో కానీ గమనిస్తే మనకి ఇప్పుడున్న మార్కెట్లో వీక్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు 186 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుందండి. మీరు నేను అనుకోవడము ఇది హై బీటా స్టాక్ అండి, పెరిగినా కూడా ఇట్లా విపరీతమైన అప్ ట్రెండ్లను కొనసాగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు 188 పైన స్టాప్ లాస్ పెట్టండి. ఒక డిప్ అయితే రావచ్చు అండి, రేపు ఎల్లుండిలో ఒక డిప్ రావచ్చు. డిప్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేసేయండి. ఆ డిప్ 182 దాకా రావచ్చు, వచ్చినప్పుడు క్లోజ్ చేయండి. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ స్ట్రాంగ్ అయినప్పుడు ఇది యాక్చువల్గా టెక్నికల్గా వీకేనండి. వన్స్ మార్కెట్ స్ట్రాంగ్ అయినప్పుడు అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి, అన్ని స్టాక్స్లో కూడా ఇది కూడా పెరిగింది. కాబట్టి ఏంటంటే మీకు అన్ఫార్చునేట్గా మీరు లాస్లో ఉన్నారు. ఇంకా చేయాల్సింది కూడా ఏం లేదండి. డే హైలో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఒక డిప్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 188 పైన స్టాప్ లాస్ మీరు తప్పక పెట్టి ఉంచమని చెప్తాను. ఓకే శశి గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంతలో? ఓకే అండి, ఓకేనండి. మీరు ప్రస్తుతానికి 62 అట్లా ఉందండి. ప్రస్తుతానికి ఉంచండి అండి. ఇప్పుడు హై నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఇది 1060 అంటే మీరు 1059లో మీరు సెల్ చేశారు. 1060 కంటిన్యూగా బ్రేక్ అయితే, దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఈ స్టాక్ కిందకి రావచ్చు అండి. రేపు ఒకసారి మళ్ళీ కిందకి రావచ్చు. మీరు హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి.
వచ్చినప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఒక కిందకు వచ్చినప్పుడు అంటే ఒక డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఒక 1040 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు క్లోజ్ చేసేసేయండి, పొజిషన్స్ని క్లోజ్ చేయండి. ఆ వంతున మీరు హోల్డ్ చేయడం అనేది ఇప్పుడున్న మార్కెట్లో కరెక్ట్ కాదు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. స్టాప్ లాస్ 1068 ఆర్ 1070 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కొంత హైస్ నుండి కూడా కరెక్షన్ అనేది చిన్నపాటి కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఏషియన్ పెయింట్స్ ద టెక్నికల్ స్ట్రెంత్ అనేది కొనసాగించడం చూస్తున్నాము. ఈరోజు కూడా ఈ స్టాక్ స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో మెయిన్గా చూసుకున్నట్టయితే దీనికి రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉందంటారు? చూడండి, బేసిక్గా ఇది ఆ రెసిస్టెన్స్ వాటికన్నా ఏదంటే రిజల్ట్ కారణంగా ఈ స్టాక్ పెరిగిందండి. ఈరోజు రిజల్ట్ ఉన్నాయి. ఇప్పుడు హై నుంచి కరెక్ట్ అవుతూ వస్తుందండి ప్రస్తుతానికి స్టాకు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఇది బాగానే కరెక్ట్ అయిందండి హై నుంచి. కాబట్టి 1440 1422 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్స్ ఉన్నాయి. అది బ్రేక్ అయితే మరింత వీక్ కావచ్చు. ఏదైనా కూడా రిజల్ట్ కాబట్టి ఒకసారి సెల్లింగ్ ఈ స్టాక్లో రిజల్ట్ బాగున్నా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ స్టాక్లో రావచ్చు అండి. ఓకే, ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము. చంద్రశేఖర్ మెయిల్ చేశారు. అపెక్స్ 771లో 500 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ మీతో దీన్ని కంటిన్యూ చేయమంటారా? 771లో హోల్డ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడు ఇది మీరు ఏంటంటే మీరు ఆ టైంలో బాగా పెరిగింది. ఇది ఐపీఓకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా ఇది ఈవెన్ ఐపీఓ కూడా బాగానే ఓకే అపెక్స్ కదా, ఓకేనండి. ఇది అంటే హై నుంచి బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ మీరు 770 లెవెల్స్ రావడం అనేది ఇప్పట్లో పెద్దగా జరగకపోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఫండమెంటల్ పరంగా ఓకే, కానీ ఇంత వాల్యుయేషన్స్ అనేది ఒక టైంలో బాగా ఎక్స్పెన్సివ్. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. పారిజాత మెయిల్ చేశారు. షార్ట్ టర్మ్ మీతో కరెంట్ ప్రైస్ లెవెల్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చుంటారా? అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియన్ బ్యాంక్ 25 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ మనం రిపీటెడ్గా చెప్తున్నాను, అవాయిడ్ చేయమని చెప్తున్నాను అండి. ప్రస్తుతం ఈరోజు స్టాక్ ఈరోజు మొన్న నిన్నగానే చూసుకుంటే హెవీగా కరెక్ట్ అయింది. 25 రూపీస్ మ్యాక్సిమం అక్కడ అంత ఆ లెవెల్కి రాకపోవచ్చు. 2022 వస్తే మీరు సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ కాండి. ఇది పెద్దగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. కేఎన్ఆర్ మాత్రం డెఫినెట్గా మీరు కొనుక్కోండి. ఎవ్రీ డిప్లో కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ను మీరు ఇన్వెస్ట్మెంట్ కొనుక్కోవచ్చు. వాళ్ళీ మెయిల్ చేశారు. బజాజ్ ఆటో 3050లో హోల్డ్ చేస్తున్నాను. ఈ లెవెల్లో యావరేజింగ్కి వెళ్ళమంటారా? బజాజ్ ఆటో వద్దండి, ఇప్పుడే వద్దు. ఇంకా కొంచెం కరెక్షన్ బజాజ్ ఆటోలో కొనసాగవచ్చు. ప్రస్తుతానికి మీరు ఉన్న పొజిషన్స్ అయితే హోల్డ్ చేయండి. ఇప్పుడే మీరు యావరేజ్కి వద్దండి. ఆశా చంద్ర మెయిల్ చేశారు. బీఎస్సీ 1147లో హోల్డ్ చేస్తున్నాను. లాంగ్ టర్మ్ మీతో కంటిన్యూ చేయమంటారా? 1147లో హోల్డ్ చేస్తున్నాను. చూడండి, బీఎస్సీ మీద నేను అంత ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదండి. ఇది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీ రేటు వచ్చినప్పుడు మీరు కొంచెం ఎగ్జిట్ కావడమే బెటర్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే దీంట్లో పెద్దగా గ్రోత్ అనేది ఈ స్టాక్లో ఉండకపోవచ్చు అండి. బీఎస్సీ అంటే మీ అందరు తెలిసిందే. ఎక్కువగా ఎక్స్చేంజ్ పరంగా చూసుకుంటే మనకి ఎన్ఎస్సీలో ఎక్కువ ట్రేడింగ్స్ అనేది వాల్యూమ్ జరుగుతూ ఉంటాయి. బీఎస్సీలో పెద్దగా అంత వాల్యూమ్ జరగవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి క్యాష్ పరంగా రిచ్, కానీ ఓవరాల్గా ఫండమెంటల్స్ అంటే ప్రైస్ పరంగా ఇప్పుడు దానికి అంత అనుకూలంగా లేదండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి మీ కన్నా మీరు ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే శశి గారు, ముఖ్యంగా చూసుకుంటే ఫైనాన్షియల్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ముఖ్యంగా ఎలాంటి యాక్షన్ ట్రేడింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అంటే ఓవరాల్గా లార్జ్ క్యాప్ స్టాకే మొత్తం మార్కెట్లో ఉన్న ఇప్పుడున్న ట్రెండ్ అంతా కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఉందండి. చాలా హెవీ టర్న్ ఓవర్స్ అటు ఇండెక్స్ స్టాక్స్లో జరుగుతున్నాయి. తర్వాత కొన్ని మిడ్ క్యాప్ ఫ్యూచర్స్లో ఉన్న స్టాక్స్లో బాగా టర్న్ ఓవర్స్ జరుగుతున్నాయి. ఇదంతా ఏంటంటే మరోవైపు అటు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ మొన్నటి వరకు పెద్దగా బయింగ్ లేదు, అయితే అందులో కూడా బయింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ ఫైనాన్షియల్ స్టాక్స్లో అంత పెద్దగా ఏమీ బయింగ్ లేదు, కానీ మిగతా అదర్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్స్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్ అనేది లైమ్ లైట్లోకి రావడం చూస్తున్నాము. ఈరోజు కానీ చూసుకుంటే సిమెంట్, మరోవైపు ఎల్ఎన్టీ స్టాక్స్, లాస్ట్ అండ్ టూర్బోకి చెందిన మొత్తం కూడా అన్ని స్టాక్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానివ్వండి, ఎల్ఎన్టీ కానీ, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్, ఎప్పుడూ లేని విధంగా పెరుగుతున్నాయి. సో ఈ విధంగా ఆ పరిస్థితులను బట్టి కొన్ని స్టాక్స్ బాగా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నాయండి.
జగదీష్ మెయిల్ చేశారు. గ్రాన్యూల్స్ ఇండియా 220 షేర్స్ని 113లో తీసుకున్నాను. అండ్ అశోక్ లేలాండ్ 120 షేర్స్ని 130లో తీసుకున్నాను. రెండు కూడా కరెంట్ లెవెల్స్లో యావరేజ్ చేయమంటారా? ఇప్పుడు గ్రాన్యూల్స్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి అండి. దానికన్నా బెటర్ స్టాక్స్ అయితే ఉన్నాయి నాకు తెలిసి. అశోక్ లేలాండ్ అయితే మీరు యావరేజ్ చేయండి. కరెక్షన్స్లో అశోక్ లేలాండ్ యావరేజ్ చేయండి. గ్రాన్యూల్స్ అయితే ఉన్న పొజిషన్ కంటిన్యూ చేసుకోండి. ఓకే అండి. చైతన్య మెయిల్ చేశారు. కోరమండల్ ఇంటర్నేషనల్ 100లో 100 షేర్స్ని 480లో, అట్ ద సేమ్ టైం రిలయన్స్ క్యాపిటల్ 100లో 440 షేర్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా? కోరమండల్ని మీరు యావరేజ్ చేయండి అండి. రిలయన్స్ క్యాపిటల్ యావరేజ్ చేయకండి. మీరు ఉన్న పొజిషన్ ఉంచండి. మీ రేట్ వస్తే మీరు రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఓకే అండి. భాస్కర్ రావు మెయిల్ చేశారు. మారుతి 230లో అక్యూములేట్ చేశాను. ఇది హోల్డ్ చేయమంటారా? ఇంకా మారుతి 230 4,500 నుంచి 9,450 నుండి అక్యూములేట్ చేశారు. ఓకే, ప్రస్తుతానికి మారుతి హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్కి మారుతి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉన్నాయి. మీరు అక్యుములేట్ చేసుకుంటుంటే మీరు చేసుకోండి. ఇంకా ప్రతి కరెక్షన్స్లో కూడా కొనుక్కోండి. అది కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం కొనుక్కోండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఓకే, వెంకట్ రెడ్డి మెయిల్ చేశారు. కాస్మో ఫిలిమ్స్ 400 షేర్స్ 300 రూపీస్లో హోల్డ్ చేస్తున్నాను. ఇది ఫర్దర్గా ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎంతలో కొన్నారండి? 300లో తీసుకున్నారు. కాస్మో ఫిలిమ్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఇప్పుడిప్పుడే ఇది కొంచెం అప్ ట్రెండ్లోకి వచ్చింది ఈ స్టాకు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీ 300 ఆ లెవెల్స్ రావాలంటే కొంచెం టైం పట్టచ్చు. బట్ రావడానికి అవకాశాలు ఉన్నట్టు మనం అనుకోవచ్చు అండి. స్టాక్ పర్లేదు, మంచి కంపెనీనే. బట్ టైం పడుతుంది, చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. వరంగల్ నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ సురేష్, చెప్పండి. ఓకే, లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారా, షార్ట్ టర్మ్ కా? 4 months. ఓకే. శ్రేయ ఇన్ఫ్రా ఒకటి, ఇంకా శ్రేయ ఇన్ఫ్రా ఎస్బీఐ ఎంతలో? ఎస్బీఐ 271, శ్రేయ ఇన్ఫ్రా 70. ఎస్బీఐ మీరు ఎగ్జిట్ కావడం బెటర్ అండి నా ఉద్దేశం ప్రకారము. ఎస్బీఐ అయితే మీరు ఎగ్జిట్ తీసుకోండి. శ్రేయ ఇన్ఫ్రా అంటే ఒక 3-4 months వెయిట్ చేస్తా అంటున్నారు కాబట్టి అది శ్రేయ ఇన్ఫ్రా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ర్యాలీస్ వచ్చినప్పుడు శ్రేయ ఇన్ఫ్రాలో ఒక 10-15% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్, అంటే మీరు కొన్నది కూడా ఈ మధ్య బాగా పడినాక కొన్నారు కాబట్టి పుల్ బ్యాక్ ర్యాలీస్ అనేది వస్తుంటాయండి. ఇప్పుడు 53 రూపీస్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు 5 రూపీస్ 5% ఈరోజు పెరిగింది. మీరు 70sలో కొన్నారు కాబట్టి మీ రేట్ రాగానే మీకు అంటే మీ రేట్ రావడానికి టైం పట్టచ్చు. బట్ అక్కడికి వచ్చినాక మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఈవెన్ ఎస్బీఐని కూడా మీరు 2-3 నెలల కోసం అయితే వెయిట్ చేసి ఆ రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ రావచ్చు. అంటే వచ్చినప్పుడు ఆ ప్రైస్ ఎంతవరకు వెళ్తుందని చెప్పడం కష్టం. బట్ ఏదైనా కూడా మీరు ఎస్బీఐ కూడా మీరు లాంగ్ రన్కి నేనైతే సజెస్ట్ చేయనండి. ఇన్వెస్ట్మెంట్కి ఎస్బీఐని కూడా సజెస్ట్ చేయను. ఇప్పుడు 280 దాటిందంటే క్లోజర్గా 300 దాకా వెళ్ళొచ్చు. అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మైల్లోకి వెళ్దాం. అవంతి ఫీడ్స్ 1500 షేర్స్ని 589లో తీసుకున్నాను. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు శ్రీదేవి. 589లో తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈరోజు ఒక 7% పెరిగింది. ఇట్లా ఈ అప్ ట్రెండ్లో వచ్చి అంటే ఇప్పుడున్న అప్ ట్రెండ్ మళ్ళీ రాను రోజుల్లో కొనసాగి మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. దీన్ని కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్కి 1-1.5 year ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను సజెస్ట్ చేయను. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీ రేట్కి ఒక 10 రూపాయలు అటు ఇటు మీరు వచ్చినప్పుడు తీసేసేయడం, ఎగ్జిట్ కావడం బెటర్ అని నేను అనుకుంటాను. కానీ నాగేష్ మెయిల్ చేశారు. ఐఎఫ్బి అగ్రో 800లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది ఫర్దర్గా కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి అండి. ఇంకా కొనుక్కోండి. మీకు ఎన్ని కావాలంటే మీరు వేరే కరెక్షన్స్లో కూడా ఐఎఫ్బి అగ్రోని 1 year కోసం మీరు కొనుక్కోండి. మంచి రిటర్న్స్ మీకు ఒక 1-1.5 yearలో మీ ఈ స్టాక్ నుంచి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరీ కరెక్షన్స్లో కొనుక్కోండి. ఓకే అండి, లాస్ట్ కాల్ తీసుకుందాము. రవి కాలర్ ఉన్నారు. హలో. ఎంతలో తీసుకున్నారు? ఓకే, 78. ఓకే, షార్ట్ టర్మ్ అయితే తీసుకున్నారా, లాంగ్ టర్మ్గా?
ఓకే ఉమంగ్ డైరీ ఎంతలో ఉన్నాయి? 78 రేంజ్ So, 185. ఇప్పుడు మీరు ఉన్న రేట్లోనే ఉందండి. మళ్ళీ యావరేజ్ ఏంటి యావరేజ్ ఎందుకో అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో నుంచి బయటపడండి. ఫస్ట్ థింగ్ ఉమంగ్ డైరీస్ నుంచి మీరు ఒక మళ్ళీ అంటే 84, 85, 86 ఆ లెవెల్స్ దాకా వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. అంతేగాని మళ్ళీ దీంట్లో కంటిన్యూ కావడం అంత కరెక్ట్ కాదు. ప్లస్ ఇది అంటే ఈ డైరీ కంపెనీస్ అన్ని కూడా మార్జిన్ ప్రెషర్స్ అనేది రానున్న రోజుల్లో ఉండొచ్చు అండి. కాబట్టి బాగా పెరిగిపోతుందని చెప్పలేము. దీన్ని కూడా మీరు రెయిన్ ఇండస్ట్రీస్ని కూడా హోల్డ్ చేయండి. ఇది కూడా మీకు కొంచెం స్వల్ప ప్రాఫిట్లో ఒక 10 to 15% ప్రాఫిట్ వస్తే దాంట్లో బుక్ చేసుకోవడం కూడా మంచిదండి. ఓకే సార్, షుగర్ ఇక ఫైనల్లీ మార్కెట్స్లోకి వెళ్ళినట్టయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాం. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే కొంత బ్యాంక్స్లో కరెక్షన్ అనేది వస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ స్టాక్స్ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటారు? సో బ్యాంక్స్ సెల్ అని చెప్తానండి. బ్యాంకింగ్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ కరెక్షన్ కారణంగా నిఫ్టీ ఒకసారి కూడా స్ట్రాంగ్ ఉన్న నిఫ్టీ అంటే మన మా ప్రోగ్రాము స్టార్ట్ అయినప్పుడు డే హైలో ఉంది. నిఫ్టీ 11,152లో ఉంది. ఇప్పుడు కానీ చూసుకుంటే 11,129. ఇది అంతా కూడా బ్యాంక్ స్టాక్స్ నుంచి మనకి ఈ సెల్లింగ్ అనేది వచ్చిందండి. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రస్తుతం కొంచెం ఈ సెల్లింగ్ అనేది కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు కొన్ని ఇండివిజువల్ స్టాక్స్ ఇంకా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి. బట్ ఓవరాల్గా బ్యాంకింగ్ స్టాక్స్ ఈ సెల్లింగ్ కొనసాగొచ్చండి. థ్యాంక్ యూ శశి గారు. సో వియాస్ ప్రెసెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 43 పాయింట్స్ పాజిటివ్గా 11,128 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 105 పాయింట్స్ పాజిటివ్గా 36,824 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 9 పాయింట్స్ నెగిటివ్గా 26,999 వద్ద ప్రెసెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12. స్టే విత్ us.